సార్ బీజేపీ అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుంది. నేతలు పదే పదే కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దాదాపు 2.5 ఏళ్ళు పూర్తవుతుంది. ఎన్నికల హామీలు పూర్తి చేస్తున్నాము, వచ్చేది మేమే మళ్ళీ అంటున్నారు. మీరు ఎట్లా విశ్లేషిస్తారు? హామీలు అమలు కానీ ఎవరన్నా కాంగ్రెస్ మళ్ళీ రాదు అన్నరా? వీళ్ళు మేమే వస్తాం అంటే అలాగ అభద్రత అన్నట్టు. అది అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు, వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఉన్నది, వాళ్ళ పరిపాలన చండాలంగా ఉన్నదని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు గవర్నమెంట్లో ఎవరు ఉంటే వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది. దానికి సంబంధం లేదు. నేనే ఉంటా, నేనే గెలుస్తున్నా అంటే చాలా అభద్రత భావంలో ఉన్నట్టు లెక్క. ఎందుకు సార్ అభద్రతా భావం? ఎందుకు అభద్రత? గ్రామాలలోకి రండి, ఎడ్యుకేషన్ వదిలేసిండ్రు, స్కూళ్ళల్లో అడుగు పెట్టలేము. గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎటువంటి సౌకర్యాలు లేవు, డాక్టర్లు సరిగ్గా లేరు, ఫీ రీయింబర్స్మెంట్లు లేవు, ఒక వ్యవసాయ విధానం లేదు, కొత్త పంట మార్పిడి వడ్లు తప్ప వీళ్ళు అది కూడా మొత్తం కేంద్రంగా ఉంటుంది కాబట్టి కేసీఆర్ అదే పని చేసిండు, వీళ్ళు అదే పని చేస్తున్నారు. పవర్ సెక్టర్ సరిగ్గా లేదు, ఇరిగేషన్ మొత్తం దోపిడే. వాళ్ళు చేసిన దోపిడీని కప్పిపుచ్చడానికి వీళ్ళు సరిపోతున్నారు. వీళ్ళకి 2.5 సంవత్సరాలు దాని తర్వాత సరిపోయినాయి. వాళ్ళు చేసిన అవినీతి దాపెట్టడానికే రేవంత్ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యమంత్రి అది బయటికి రాకుండా, వాళ్ళ మీద కేసులు కాకుండా, వాళ్ళ మీద చర్యలు జరగకుండా డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు. ఈయన తెచ్చిన కొత్త విధానం ఏముంది? ఈయన గవర్నెన్స్ ఏముంది? ఆరోగ్యశ్రీ లేదు, మళ్ళీ మేము వైఎస్ఆర్ 2 అంటారు. ఆరోగ్యశ్రీ లేదు, హెల్త్ ఇన్సూరెన్స్, ఆయుష్మాన్ భారత్ లేదు, ఫీ రీయింబర్స్మెంట్ లేవు. ఎక్కడ వైఎస్ఆర్ 2 అండి? వైఎస్ఆర్కి పేరు వచ్చిందే ఆరోగ్యశ్రీ వల్ల, వైఎస్ఆర్కి పేరు వచ్చిందే ఫీ రీయింబర్స్మెంట్ వల్ల, వైఎస్ఆర్కి పేరు వచ్చిందే ఫ్రీ పవర్ వల్ల. ఇలా పవర్ కట్లు ఎన్ని అవుతున్నాయి? కానీ మీరు హైదరాబాద్లోనే పవర్ కట్లు వస్తున్నాయి. కానీ వాళ్ళు అనేది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రధానంగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశాము, ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, ఉచిత బస్సు మహిళలకు, ఉన్న బస్సులలో ఉచితంగా ఎక్కిస్తున్నారు. ఆర్టీసీ ఇంకా లాస్లలో పోతున్నది. ఆ లాస్ ఎట్లా పూడుస్తారు? ఉచిత విద్యుత్ ఇవ్వండి, వెల్కమ్. పెన్షన్లు 4,000 చేయండి, వెల్కమ్. మీరు రైతు రుణమాఫీ పూర్తిగా చేయండి, వెల్కమ్. 500 బోనస్ ఇవ్వండి, వెల్కమ్. మీరు డబ్బు ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు? పవర్ ఎక్కడ జనరేట్ ఎక్కడ చేస్తున్నారు? గతంలో బస్సులు కొత్త ఎట్లా ఆర్టీసీని లాస్లలోకి వెళ్ళి బయట ఎట్లా పడేస్తారు? ఇట్లా ఎన్ని రోజులు నడుపుతారు? ఏదో రోజు చేస్తారు. ఎంపీ గారు, గతంలో బీఆర్ఎస్ ఆయనలో 9.5 ఏళ్ళలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. దాన్ని సెటరైట్ చేస్తూ ఇప్పుడు ఉన్న హామీలను అమలు చేసుకుంటూ సెటరైట్ ఎట్లా చేస్తున్నారు? హామీలు అమలు ఇక్కడ చేస్తున్నారు. హామీలు అమలు బస్సు తప్ప వేరేదేం లేదు. మీరు పెన్షన్ చేసిర్రా? 4,000 చేయలే కదా. రైతు రుణమాఫీ సరిగ్గా చేయలే కదా. 20% ఏంది? రైతులు 80% మందికి కాలేదు. వాళ్ళు 80% మందికి అయింది, 20% మంది మిస్ అయింది అంటున్నారు. వాళ్ళు అక్కడక్కడ మిస్ అయి ఉంటుంది, టెక్నికల్ ఇష్యూస్. అక్కడక్కడ కాలే, అక్కడక్కడ ఇచ్చిండ్రు, అక్కడక్కడ మిస్ కాలే, అక్కడక్కడ ఆడోటి ఇచ్చిండ్రు. 20% కంటే ఎక్కువ ఇవ్వలే వీళ్ళు. 20% యావరేజ్ కంటే ఎక్కువ ఇవ్వలేదు. వీళ్ళు ఎడ్యుకేషన్ వీకింది, హెల్త్ వీకింది, పవర్ సెక్టర్ వీకింది, అగ్రికల్చర్ సెక్టర్ వీకింది, స్టూడెంట్స్ ఫీ రీయింబర్స్మెంట్ లేవు, వీళ్ళు చేసిన 4,000 పెన్షన్ లేదు, 2,500 లేడీస్కి ఏదో ఇస్తాను అది లేదు, మన బంగారం లేదు, ఇండ్లు లేవు. హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఎందరు ఉద్యోగులు చెక్ చేయండి. హౌసింగ్ డిపార్ట్మెంట్ బంద్ ఉన్నది. కేసీఆర్ టైంలోనే 80% మంది డెప్యుటేషన్ మీద వెళ్ళిపోయినరు. ఎక్కడికి వెళ్ళి కడతారు ఇల్లు? మీరు చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం పూర్తిగా పేర్లేదని చెప్తున్నారు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు జరిగాయి, బై ఎలక్షన్ జరిగింది. మళ్ళీ లోకల్ బాడీస్ పెద్ద విషయం కాదండి. సార్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, తర్వాత జూబ్లీహిల్స్ బై ఎలక్షన్, తర్వాత లోకల్ బాడీ ఏవైనా కూడా కొంత బేరీజ్ చేస్తారా? ఇవేరా ఇన్ జనరల్ బై ఎలక్షన్లు అంటే అన్ని డిపాజిట్లు వీకినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, 2018-23 మధ్యలో డిపాజిట్లు అన్ని వీకినాయి కదా. కాంగ్రెస్కి ప్రభుత్వం వచ్చింది కదా. కేసీఆర్ని ఓడగొట్టాలనుకున్నారు, కాంగ్రెస్ కొట్టేసారు. ఈయనను ఓడగొట్టేదలుచుకుంటే ఓడగొట్టేస్తారు. బీజేపీ సరిగ్గా చేసుకుంటే ఈజీ గెలుస్తుంది, అంతే. బై ఎలక్షన్లకి, లోకల్ బాడీ ఎలక్షన్లకి ఏమీ జనరల్ ఎలక్షన్కి సంబంధమే లేదు. దానికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి రావడమే. ఇదే పెద్ద ఆశ్చర్యం.